ఎటు చూడండి గాజులు అన్ని ఫేమస్ అంటే ఫేమస్, సూపర్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా చూడండి వీడియోస్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో బాగుంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేనైతే ఒక మంచి ప్లేస్ అయితే చూపించబోతున్నాను మీకు. సో అదేంటంటే చాలా ఫేవరెట్, హైదరాబాద్ లో ఉండి అక్కడికి వెళ్ళకపోతే అసలు బాగోదు అసలు. సో నేనైతే చాలా టైమ్స్ వెళ్ళాను. నేను రంజాన్ టైంలో అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది షాపింగ్ చేయడానికి. అదేదో కాదండి, చార్మినార్ తెలుసు కదా మీ అందరికీ. సో చార్మినార్ నైట్ టైం షాపింగ్ ఎలా ఉంటుందో ఏంటో ఇవన్నీ చూసేసి అన్ని చూపించేస్తా మీకు, చూస్తే ఎంజాయ్ చేయండి. సో అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేటట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. సో ఇక్కడ నుంచి మేము ఉండే దగ్గర నుంచి అయితే కరెక్ట్ గా ఒక 1 hour అయితే పడుతుంది జర్నీ. నైట్ టైం అయితే వెళ్తున్నా కదా, స్టార్ట్ అయ్యా కదా. సో గాయ్స్, ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇది అయితే రోడ్డు. సో మాసప్ ట్యాంక్ నుంచి కొంచెం ముంగడ గల్లీలోకి వస్తే ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మస్తు అంటే మస్తు ఉంటుంది. సో రిటర్న్ వచ్చినప్పుడు మనం అయితే ఏదో ఒకటి చూద్దాం ఇక్కడ. సో మనకి యాక్చువల్లీ టైం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఏదో పెళ్ళికి వస్తే ఎలా ఉంటుంది ఎంట్రీ, అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్ళిపోతే మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం మనం. లైక్ అసెంబ్లీ రోడ్డు ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళిపోతాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్, నమ్మబుద్ధి కావట్లేదు. పైనుంచి హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్లో నుంచి చెమటలు కారిపోతున్నాయి అన్నమాట, అంతలా ఉంది. సో ఈ రోడ్ డైరెక్ట్ ఓల్డ్ సిటీకి అయితే కనెక్ట్ ఉంటుంది. అంత ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, మనకు గుర్తున్న ప్లేసెస్లో నుంచి అయితే వెళ్తున్నాను. సో నా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అయితే డైలీ ఇదే రూట్లో వచ్చేవాళ్ళం గాయస్. మాదొక బస్సు ఉండేది అన్నమాట. అప్పుడు ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఎగ్జామ్ రాయడం, ఎక్కడైనా ఎండాకాలం అన్నమాట ఎగ్జామ్స్ రాయడం, ఎక్కడ ఐస్ క్రీమ్లు డ్రింకులు ఈ తాగుతానే ఉండేవాళ్ళం. సో అలా ఫినిష్ చేస్తాం అన్నమాట. ఇదే రోడ్, ఇది రోడ్ బాగా గుర్తు, ఎందుకంటే మా బస్సు ఒకసారి రిపేర్ వచ్చి ఆగిపోయింది ఎగ్జామ్ టైంలో. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది లెఫ్ట్. సో ఇలా వెళ్తే నాంపల్లి స్ట్రైట్, నాంపల్లి అయితే వెళ్ళిపోతుంది ఈ రోడ్ కనెక్ట్ అయ్యి. సో ఇక్కడ అంతా ఓల్డ్ సిటీ కదా, ఓల్డ్ గా ఉంటది, బాగా మాస్ ఉంటుంది అన్నమాట, ఓరా మాస్. చూద్దాం. సో చార్మినార్ మీరు చాలా మంది వెళ్ళే ఉంటారు. మీకు చార్మినార్ లో ఏమి ఇష్టమో కామెంట్ లో సెక్షన్ లో చెప్పండి. నాకు చాలా ఉంటాయి కదా, గాజులు, వాచ్లు, చైన్లు, అదండ్ స్పెషల్ గా ఫుడ్ అయితే బాగుంటది. నీలఫర్ చాయ్ అయితే మస్తు ఉంటుంది. అండ్ ఇంకొకటి స్వీట్ ఉంటుంది సంథింగ్, నా పేరు మర్చిపోయా, ఏమంటారు, నాంపల్లి సిగ్నల్ దగ్గర ఉన్నాం కరెక్ట్గా. మెయిన్ హైదరాబాద్ సిగ్నల్ ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనం రైట్కి అయితే వెళ్ళాలి. చూడండి, మామూలుగా వెళ్ళరు, ఒక్కొక్కడు రేసింగ్ల మీద రేసింగ్లు ఇచ్చుకుంటూ వెళ్తారు. మనకి ఎలాగో అలవాటే కదా ఈ రేసింగ్లు. మన రేస్ గుర్రం దూసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట మా 220 బుజ్జిముండ. సో ఇక్కడ నాంపల్లి రైట్ సైడ్ లో అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది గాయస్. దానికి ఒక టైం అయితే ఉంటది, ఇలా ఉంటది, కిటకిటలు ఆడిపోద్ది అన్నమాట. ఇక్కడ ఏ టైం అయినా ఇలాగ ఉంటది. ఈవినింగ్ అయితే బాగా ఎక్కువ, నైట్ కి. సో ఇలా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇవన్నీ మొత్తం వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి గాయస్. ట్రెడిషనల్ వేర్, ఎథిక్స్ వేరు అన్ని చాలా ఉంటాయి ఇక్కడ. షాపింగ్ అంటే అదిరిపోద్ది అన్నమాట. అంత క్వాలిటీ ఏముండవు, పర్లేదు. వెడ్డింగ్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు, రీజనబుల్లే ఉంటాయి, ట్రెడిషనల్ గా బాగుంటాయి. సో ఎంట్రీ వచ్చేసి ఇలా అయితే వెళ్ళాలి మనం. సో ఆటోలు, ట్రాఫిక్ ఎక్కడలేని ట్రాఫిక్ అంతా ఇక్కడే ఉంటుంది అన్నమాట. చూస్తారు కదా, 120 100 రూపాయకి ఇట్లా ఉంటుంది అన్నమాట మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రీ వెళ్ళగానే పార్కింగ్ అయితే ఇక్కడ ఉండదు, మీకు పార్కింగ్ అయితే ఉండదు. మనమైతే మన ప్లేస్ ఒకటి ఉందిలే, లెఫ్ట్ సైడ్ వెళ్ళి లోపల అటు సైడ్ బిల్డింగ్ దగ్గర పెట్టుకుని, అదే పార్కింగ్ ప్లేస్ ఒకటి ఉంటుంది సపరేట్గా లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ పార్క్ చేసి అలా వస్తే మనం లెఫ్ట్ సైడ్ అటు సైడ్ నుంచి అయితే వస్తాం ఎంట్రీ. కావాలనుకుంటే ఫ్రంట్కి కూడా రావచ్చు.
సో గాయ్స్ ఫైనల్లీ అయితే మనం చార్మినార్ అయితే వచ్చేసాం. చూసారు ఎంత బాగుందో. సో ఈ రైట్ సైడ్ లో చూస్తే ఇక్కడ ఒక శివుడి టెంపుల్ అయితే ఉంటుంది. సో యాక్చువల్లీ శివుడి టెంపుల్ ఇంకా ఈ లోపల రైట్ సైడ్ లోకి వెళ్తే హిందూస్ టెంపుల్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటాయి. మొత్తం కలకల్లా ఆడిపోతుంది మొత్తం. చాలా స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఉన్నాయి. చూసారు కదా ఏ గోల్డ్ చైన్లు. ఇదే చార్మినార్ అయితే వచ్చేసాం. చూసారు కదా ఇక్కడ క్రౌడ్ అయితే చాలా మస్త్ అంటే మస్తు ఉంది. సో ఇక్కడ అయితే 2-3 ఫేమస్ అయితే చాలా ఉన్నాయి. మనం చూసుకుని షాపింగ్ చేసుకుని సో కంప్లీట్ గా అయితే సో అక్కడక్కడ అసలు ఖాళీ లేదు. నాకైతే కొంచెం సిగ్గుగా ఉందన్నమాట మాట్లాడడానికి. బాగా కనెక్ట్ అయినట్టుంది. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? సో వెళ్ళి సో ఫస్ట్ అయితే నాకు తెలిసినవి అయితే చూపించేస్తాం మీకు. సో అక్కడ రైట్ సైడ్ లో అక్కడ చూడండి, సారీ లెఫ్ట్ సైడ్ లో అక్కడ చూపించి కెమెరా. సో అది టెంపుల్స్, అక్కడ పైన టెంపుల్స్. సో అక్కడ అయితే సూపర్ అండి, అన్ని దేవుళ్ళు ఉంటారు అక్కడ, చాలా బాగుంటది. సో అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో అయితే ప్యారడైస్ బిర్యానీ ఉంటుంది అన్నమాట. సో అటు సైడ్ గాజులు ఫేమస్. అండ్ అటు వచ్చేసి ఒక మనకు తెలిసినవి అన్ని చూపిస్తా రండి మనం వెళ్దాం. ఫైనల్గా ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. చాలా స్మూత్గా అంటే స్మూత్గా ఫీల్ ఉంది. సో స్పెట్స్ అయితే కొనుక్కోబోతున్నాం. మనకి ఏ సెట్ అవుతుందో చూసి ఒకసారి స్పెట్స్ చూసి మంచిగా లుక్ కొట్టేదే తీసుకుందాం. కమ్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. बताओ भैया अच्छा स्पेट्स वैसा नहीं, फ्रेम जैसा रहना वैसा नहीं. యాక్చువల్లీ మన ఐడియా మనకు ఉంటుంది కదా, లాస్ట్ టైం యూజ్ చేసిన. చూద్దాం మంచి కొడుతుందా కళ్ళద్దాలు. ఇప్పుడే హైదరాబాద్ వచ్చినట్టుంది కొత్తగా. ऐसा ही रहना मगर ऐसा नहीं रहना. सो 1 मिनट भैया मैं देख लेता हूँ. सेट अय्येदंटे अभी लगाया. सो यही है ना. सो ఇది ఎలా ఉంది గైస్, బాగుందా? సూపరా. ఇంకా చూద్దాం మనం. ఆల్రెడీ చాలా సార్లు ఇదే వాడేసాం మనం. సో ఒకటైతే సెలెక్ట్ చేస్తా నేను. అయితే అసలు బాగాలేదు. సో మంచిది ఎక్కడ కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చార్మినార్ పక్కనే ఉంటుంది అన్నమాట. ఒకసారి దర్శనం చేసుకుందాం. చాలా పవర్ఫుల్. హైదరాబాద్కే భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే షుడ్ బి లైక్ దిస్. యాక్చువల్లీ అడ్డు ఉంది, గ్రిల్స్ అన్ని అడ్డు వస్తున్నాయి అన్నమాట. సో చాలా ఫేమస్ మాట. చార్మినార్ సైడ్కి చేర్చే ఉంటుంది. మిలాన్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. చాలా ఫేమస్ స్వీట్ ఒకటి ఉంటుంది. తాగొచ్చు, తినొచ్చు, లేదా తిని తాగొచ్చు. సో మొత్తం ఏమంటారు ఫ్రూట్స్తో అయితే ఉంటుంది.
చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి చిన్న షాపింగ్ అయితే ఉంది. షాపింగ్ అయిపోయాక వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ ఇక్కడ పోలీసులు వస్తున్నారని చెప్పి అన్ని సైడ్ అయిపోతున్నాయి. స్పీడ్గా గుంజుతున్నారు అన్నమాట. క్లియరెన్స్. సో మనం అయితే మిలాన్ సెంటర్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఫేమస్ ఎక్కడంటే కొంచెం ముంగడికి వెళ్ళాలి. ఇంకా మిలాన్ జ్యూస్ సెంటర్ అని ఉంది కదా ఇక్కడ. సో అక్కడికి వెళ్ళి తాగి తినేసి వచ్చేయడమే. మిలాన్ జ్యూస్ సెంటర్ ఇదే. అప్పటి నుంచి వెయిటింగ్ మాట. సో చూపిస్తారండి అక్కడ ఏమేమి ఉన్నాయో. సో ఇది మీరు చార్మినార్ బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్ గల్లీలోకి వస్తే ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి మాట. ఏది బాగుంటుంది అంటే మనం తీసుకునేది. సో మిలాన్ ఫేమస్ ఇది. భయ్యా మల్బెరీ మలై అంట. సో అదే మనం తినేది. టోకెన్ కి ధరలేనా? ఒకటి మల్బరీ మలాయి అయితే తీసుకున్నాం గాయస్. షహదూద్ మలాయి అంట. మనం ఎప్పుడు వచ్చినా ఇదే తింటాం. సో ఇందులో వచ్చేసి చర్రీస్ టైప్లో ఒకటి ఉంటుంది అన్నమాట. చూడండి ఒకసారి జూమ్ చేయి బాగా. సో అయితే అవసరం అంటే అవసరం ఉంటుంది. కూల్గా, ఫ్రూటీగా, స్వీట్గా అన్నీ చాలా బాగుంటాయి. అదిరిపోయింది. కూర్చుని తిందాం రా. అన్ని మలాయితో చేసినవి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎప్పుడు వచ్చినా మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇది అవసరం టేస్ట్ ఉంటుంది అన్నమాట. బాగుంది. యాక్చువల్లీ చార్మినార్ రావడానికి కారణం అయితే ఇదే. ఇది తినడానికే నేను ఇంత దూరం వచ్చా. సో తర్వాత వేరే ఫుడ్ చూపిద్దాం. ఫస్ట్ ఇది చూపించాలి, తినాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చా. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. యాక్చువల్లీ ఇది 120 రూపీస్. ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మనకు తెలీదు. సో ఇది తినేసి నెక్స్ట్ అయితే వేరే దానికి వెళ్దాం. అమ్మా ఎటు చూడండి గాజులు అన్ని ఫేమస్ అంటే ఫేమస్. సూపర్ అంటే సూపర్ ఉంటాయి మాట. చాలా డిఫరెంట్ ఉంటాయి. మట్టి గాజులు సంథింగ్ ఏ ఉంటాయి. సో స్ట్రీట్ మొత్తం ఇదే. సో మనకు ఇప్పుడు కొనాల్సిన పని లేదు కాబట్టి సో జస్ట్ వీడియో తీసుకుని వెళ్ళిపోవడమే. సో మీకు చూపించడానికి వస్తున్నా. ఎవరైనా వెడ్డింగ్ ఇలాంటివి ఏమన్నా ఉంటే పక్కా ఒకసారి అయితే రండి. డ్రెస్సులు చూసారు కదా. సో అన్నీ అదిరిపోద్ది మాట షాపింగ్. సో గాయస్ మొత్తం ఇదైతే స్ట్రీట్ షాపింగ్. టీ తాగాలంటే ఇక్కడ తాగొచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నాకు తాగే అంత మూడ్ లేదు. సో ఇదైతే అయిపోయింది మొత్తం. చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాం. సో దాని తర్వాత అయితే ఇంకెళ్ళిపోవడం. మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో చార్మినార్ అయితే చూపించేసాం మొత్తం. సో కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళలేదు నేను. సో చూసారు కదా మొత్తం చాలా క్రౌడీగా అయితే ఉంది.
సో పిల్లలతో వస్తే చాలా కష్టమే. సో సింగిల్గా వచ్చి తిరిగేయడం బెటర్, 2-3 ఫ్రెండ్స్ని తీసుకుని. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా చూడండి వీడియోస్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో బాగుంటుంది. సో